నువ్వు చేసేది సన్నాసి రాజకీయం, నువ్వు చేసేది సన్నాసి వ్యవహారం. అస్సలు మొత్తానికి నువ్వు చేసేది మొత్తం సన్నాసి పనులే. సన్నాసి సన్నాసి సన్నాసి. సన్నాసికి మారు పేరు ఎవరయ్యా అంటే ఆ ఫలానా ఆయనే అని ఈ రకంగా. వామ్మ హరీష్ రావు ఇక ఎగాదిగా నేను దండం పెట్టి ఇక గుడిసెల ఎలకలు జ్వరపడ్డట్టే ఒకటి మూత కోరున నీ పాడైపోగాల ఈయన కొల్లపురం ఒడుస్తటే లేదు. చెవుంటరు గారంగా దిక్కులు పిక్కటిల్లు ఎలా మొత్తుకుంటుండు. ఆ హరీష్ రావు అన్న ఇంతకు ఏమంటుండు ఏంది ఏం కథ అంటే ఇక మరి 4,000 పెన్షన్ ఇస్తానంటివి పింఛన్ ఎక్కడ వాయే. ఆడక్కలకు అక్క చెల్లెళ్లకు 25 ఇస్తానంటివి గయ్యేటి వాయే. పోరగాళ్లకు విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తానంటివి గది ఎక్కడ వాయే. రైతు భరోసా ఎటువాయే. ఆ కౌలు రైతులకు పైకం ఎటువాయే. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నువ్వు 6 గ్యారెంటీల పేరు మీద మొత్తం దగా కుట్ర చేసి మోసం చేసినావు తెలంగాణ జనాల. ఏ మాట మీద నువ్వు నిలబడ్డవు అని ఈ రకంగా హరీష్ రావు నిప్పులు కక్కుతుండు లా రేవంత్ మీద. ఇక చూడు ఏమనుకొస్తుండో హరీష్ రావు. ఏం ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదా అయింది నాకు. మాట తప్పిన సన్నాసి, మోసం చేసిన సన్నాసి అని 100 సార్లు అనగలుగుతాను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4,000 పింఛన్? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద ఓపిక అని పడుతూ వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు.